మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఉన్న ఖువాడియా కొండపై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కళ్లెదుటే 300 అడుగుల లోతులో పడి మరణించిన ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. మొదట ఒక ఐఫోన్ కొనివ్వలేదు అన్న చిన్న కారణంతోనే కొడుకు కొండపైకి వెళ్లాడని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ కేసులో అసలు నిజాలు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో బంధువుల స్టేట్మెంట్లో బయటపడుతున్న నిజాలు విని అందరూ విస్తుపోతున్నారు. అసలు ఆ 19 ఏళ్ల కునాల్ ఎందుకు కొండపైకి వెళ్లాడు? తండ్రి మురళీధర్, తల్లి సంగీత కళ్ళెదుటే ఎలా ప్రాణాలు కోల్పోయారు? ఈ వీడియోలో పూర్తి వివరాలు క్లియర్గా తెలుసుకుందాం. సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో 19 ఏళ్ల కునాల్ క్లాసులకు వెళ్తున్నారని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. కానీ 9 గంటల కల్లా ఇన్స్టిట్యూట్ కు చేరకపోవడంతో వాళ్లు తల్లికి ఫోన్ చేశారు. ఆ తర్వాత లొకేషన్ ట్రేస్ చేయగా కునాల్ కొండపై ఉన్నట్లు తెలిసింది. స్థానికులు గమనించి పోలీసులకు, ఫైర్ బ్రిగేడ్ కు సమాచారం అందించారు. వారొచ్చి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. కింద సేఫ్టీ నెట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే కొండపై ఉన్న కునాల్ పోలీసులు, కుటుంబ సభ్యులు ఎంత బ్రతిమిలాడినా వినకుండా పదే తన పొజిషన్ మారుస్తూ భయపెట్టాడు. అదే సమయంలో తండ్రి మురళీధర్ కొడుకును ఎలాగైనా కాపాడాలని దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఇద్దరు బ్యాలెన్స్ తప్పి 300 అడుగుల పై నుంచి కింద ఉన్న రాళ్లపై పడిపోయారు. అది చూసిన తల్లి సంగీత కూడా తట్టుకోలేక క్షణాల వ్యవధిలోనే కొండపై నుంచి కిందకు దూకేసింది. ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘోర విషాదం వెనుక మొదట ఐఫోన్ కారణమని అనుకున్నా అసలు కారణం కుటుంబ కలహాలని సంగీత తరపు బంధువులు చెప్తున్నారు. మురళీధర్, సంగీత దంపతుల మధ్య గత కొంతకాలంగా తీవ్రమైన మనస్పర్ధలు నడుస్తున్నాయి. ఆస్తికి సంబంధించిన గొడవలతో పాటు ఇతర కుటుంబ సమస్యల వల్ల ఆ దంపతులు విడివిడిగా లేదా నిరంతరం గొడవలతో గడుపుతున్నారు. అయితే 10వ తరగతి CBSE పరీక్షల్లో 82% మార్కులతో పాస్ అయి భవిష్యత్తులో MBBS చదవాలి అనుకున్న తెలివైన విద్యార్థి కునాల్ తన తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి హ్యాపీగా ఉండాలని బలంగా కోరుకున్నాడు. వారి మధ్య ఉన్న గొడవలను ఎలాగైనా ముగించి ఇద్దరిని ఒకే తాటిపైకి తెచ్చేందుకే కునాల్ ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ తండ్రి మురళీధర్ సోదరి శోభ మాత్రం మరో వర్షన్ చెప్తున్నారు. మురళీధర్, సంగీత ఇద్దరూ 22 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారని, ఆ పెళ్లి మురళీధర్ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో అప్పటి నుంచి కుటుంబాల మధ్య సంబంధాలు తెగిపోయాయని ఆమె తెలిపారు. దానికి తోడు భార్యాభర్తల మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయని ఒప్పుకున్నారు. కానీ మురళీధర్ పనిచేసే చోట మాత్రం ఆయన ఎంతో సైలెంట్ గా, క్రమశిక్షణగా ఉండేవాడని మేనేజర్ చెప్తున్నారు. ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీలో 10 ఏళ్లుగా డ్రైవర్ గా చేస్తున్న ఆయనపై ఎలాంటి కంప్లైంట్స్ లేవన్నారు. ఇటు ఇరుగు పొరుగు వారు కూడా 4 నెలల క్రితమే అద్దెకొచ్చిన ఈ ఫ్యామిలీలో రోజువారీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్లు తాము గమనించలేదని చెప్తున్నారు. ఈ భయంకరమైన విషాదం ఒక నిండు సంసారాన్ని బలి తీసుకోవడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న ఒక మూగ జీవాన్ని కూడా అనాథను చేసింది. ఆ కుటుంబం ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న షేరు అనే పెంపుడు కుక్క ఘటన జరిగిన తర్వాత 2 రోజుల పాటు ఇంట్లోనే లాక్ అయి ఉండిపోయింది. ఆకలితో అలమటిస్తున్న ఆ కుక్కకు ఇరుగు పొరుగు వారు కిటికీల ద్వారా ఆహారం, నీరు అందించారు. ఆ తర్వాత ఒక యానిమల్ వెల్ఫేర్ గ్రూప్ వారు వచ్చి ఆ కుక్కను రక్షించి ప్రస్తుతం మున్సిపల్ షెల్టర్ కు తరలించారు. ఆ మోగ జీవానికి కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు ఎవరైనా దత్తత తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. చూసారుగా, చిన్న మనస్పర్ధలు, కుటుంబ గొడవలు ఒక నిండు సంసారాన్ని, ఒక తెలివైన విద్యార్థి భవిష్యత్తును ఎలా బలి తీసుకున్నాయో. మరి బంధువులు చెప్తున్నట్లు తల్లిదండ్రులను కలపడానికే కునాల్ ఈ నిర్ణయం తీసుకున్నాడా, లేక దీని వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.